విశ్వయజ్ఞము చేయటానికి సంకల్పించి శివకేశవుల్ని ఇంద్రాది దేవతల్ని ఆహ్వానించాడు. సరస్వతీదేవి రావటం ఆలస్యమైంది. ముహూర్త సమయం దగ్గర పట్టం వల్ల గాయత్రీదేవితో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇంతలో సరస్వతి వచ్చి విషయాన్ని గ్రహించి ఆగ్రహంతో త్రిమూర్తులను ఇతర ప్రధాన దేవతల్ని నదులుగా మారమని శపించింది. అయితే సరస్వతి శాపం వల్ల లోకానికి ఉపకారమే జరిగింది. విష్ణువు కృష్ణా నదిగా, శివుడు వేణీ నదిగా, బ్రహ్మ కోయినా నదిగా మారాడు. భారతావనిలో ప్రశస్తి పొందిన 5 నదులలో కృష్ణా నది విశిష్టమైనది, పరమ పవిత్రమైనది. మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించటానికి సహ్యాద్రి పర్వతంలోని బ్రహ్మగిరి శిఖరం నుండి ఆవిర్భవించిన పరమ పావని కృష్ణానది. తన జన్మస్థానం నుండి కృష్ణానది కొంత దూరం ప్రవహించిన తరువాత వేణీ నదిని, కోయినా నదిని, అనేక ఉపనదులను తనలో సంగమింప చేసుకుని సుదీర్ఘమైన ప్రవాహ ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీశైలమల్లన్న దీవెనలందుకుని విజయవాడ దగ్గర ఇంద్రకీలాద్రిని స్పృశించి హంసల దేవి దగ్గర సాగరంలో సంగమిస్తుంది. కృతయుగంలో కీలుడు అనే యక్షుడు తన జన్మను సార్థకం చేసుకోవడానికి జగన్మాత కోసం తపస్సు చేశాడు. ఆ తల్లి అనుగ్రహంతో పర్వతంగా మారాడు. దుర్గమాసురుణ్ణి వధించిన జగన్మాత దుర్గగా కీలాద్రిపై అవతరించింది. అనంతరం మహిషాసురుణ్ణి సంహరించి కనకప్రభలతో విచ్చేసిన అమ్మవారు కనకదుర్గగా ప్రఖ్యాతిగాంచింది. విశ్వ వినోదిని